హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం ఎస్పెషల్లీ ఈ నార్త్ ఇండియా, ఈవెన్ సౌత్ ఇండియా కూడా, మన హైదరాబాద్ లాంటి ప్రదేశాలు, మనం ఇండోనేషియాను చూసి మనం కొంత జ్ఞానం తెచ్చుకోవాలనేది ఈ వీడియో ఉద్దేశం. ఏంటి ఇండోనేషియాలో గొప్పతనం? ఇండోనేషియా పాపులేషన్ 28.53 కోట్లు, 28,53,00,000. అందులో 87% ముస్లింలు ఉన్నారు. కానీ ఆ దేశంలో పాతకాలంలో 11,000 హిందూ దేవాలయాలు పాతకాలంలో హిందూ రాజులు కట్టారు. 11,000 హిందూ దేవాలయాలు ఉన్నాయి. మన ఇండోనేషియాలో మన హిందూ పాపులేషన్ అంతా కేవలం 1.7%. సో అక్కడ ముస్లిం పాపులేషన్ తర్వాత బుద్ధిజం ఉంది. ఎంత ఓకే, మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము? సో అక్కడ 11,000 హిందూ దేవాలయాలు ఉన్నా కూడా, 87% ముస్లిం జనాభా ఉన్నా కూడా, ఏ రోజు ఏ హిందూ గుడి మనకేదో ధ్వంసమైంది, పడగొట్టారు, తలకాయ విగ్రహం తల ఎరగొట్టారు, చెయ్యి ఎరగొట్టారన్న కంప్లైంట్ లేదు. దాని తర్వాత హిందూ ముస్లిం గొడవలు లేవు. మరి మన భారతదేశంలో ఎందుకు తరచుగా ఎక్కడో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూసి హిందూ సేన, హిందూ రక్షణ పేరుతో కొంతమంది మనకు దేశ విద్రోహులు వాళ్ళు పొద్దున్నేస్తే ఎక్కడో చోట గొడవ పెట్టుకోవాలా, లిటిగేషన్ చేయాలా అని ఎందుకు చూస్తున్నారు? సో ఇండోనేషియాను చూసుకొని దయచేసి మనం సిగ్గుపడదామా, గర్వపడదామా అది మీ ఇష్టం. థ్యాంక్ యూ.